ఎండాకాలం వస్తే ఎండదేవుడు ఈపు విమానం మోత మోగిస్తున్నాడులా. చలికాలం వస్తే చలిపాడువడా చెంపలు వాళ్ళకి ఎంత వణుకు పుట్టిస్తున్నది. ఈ రెండు కాలాలు డ్యూటీ చక్కగా చేస్తున్నాయి కానుల్లా. ఆనకాలంలో ఆనదేవుడే కొత్త అల్లుడు అలిగినట్టు అలిగి డ్యూటీ చక్కగా చేస్తలేడు. ముర్కసీర పోయి ఆరుద్రొచ్చే, ఆరుద్రవాయే పునర్వసి వచ్చే, పునర్వసి పోయి రేపో మాపో పుష్యము కూడా రానుండవట్టే. ఆయన సుతం ఆనలు వడకపోవట్టే. గందుకే ఆడాడ ఊర్ల పొంటి ఇగో ఇట్లా నడుస్తున్నదోల్లా. ఆనకాలం సల్లగుండా శినుకులేదు ఆనుకులేదు కదా. ఈ పాటికి జోరు వానలు కొట్టాల్సింది. ఆసొంటిది నెత్తి మీద జుట్టు కూడా తడుతలేదు కదా కరువు జయంగా. అందుకే ఇక ఆనదేవుడు కర్ణిస్తాడేమోనని కప్పతల్లి ఆటలు జోరుగా ఆడుతున్నారోల్లా ఊర్ల పొంటి ఏడు చూసినా. కప్పతల్లి కడివేడు నీళ్లు అని పాటలు పాడుకుంటా ఊర్ల పొంటి ఆనదేవునికి తీరొక్క తీర్లా పబ్బతి వాడుతున్నారు రైతన్నలు. కరీంనగర్ జిల్లా రామమడుగు మండలం వెలిచాల ఊళ్ళే డప్పు సప్పులతోటి జోర్దారుగా ఆడిండ్రు కప్పతల్లి ఆటను. చెరువుల కప్పను తెచ్చి పసుపు కుంకుమలద్ది పూలు పెట్టి రోకలి బండ్లకు గట్టి పాటలు పాడుకుంటా ఇంటింటికి తిరిగిండ్రు. ఆఖరుకు కప్పను బాయలిడిచిపెట్టి ఆనలు కొట్టాలనని భూలక్ష్మి కాడ గ్రామ దేవతలకు పూజలు చేసిండ్రు. మరి ఏం చేసుడు, ఆయటి ఊని నెల దాటినా ఆనగొట్టదాయే, నాటిన ఇత్తనం మొలవదాయే. అందుకే ఇక తాత ముత్తాతల కాలం సందొస్తున్న ఆచారాన్ని పాటించి వర్ణదేవుని ఆనలు కొట్టియమని వేడుకున్నారు. ఇట్లా ఇప్పుడు ఈ కప్పతల్లి ఆడడం మాకు తరాల నుంచి వర్షాలు పడకపోతే మా తాతలు ముత్తాల నుంచి కూడా పడని టైంలో ఈ కప్పతల్లి ఆడుదు మేము కూడా చిన్నప్పుడు. అయితే నా వాడితే ఈ దేవుళ్ళు మాకు తప్పకుండా కనికరించి వర్షాలు పడ్డాయి. దానివల్ల అందరం మంచిగా ఉండాలి, ఏదంటే మనం మంచిగా ఉండుట కొరకు ఈ వర్షాలు పడితే పంటలు పాడి అన్నీ మంచిగా పండుట కొరకు మాకు ఇప్పటికే ఈ రోజుల్లో లేట్ అయిపోయింది. దానివల్ల మేము కప్పతల్లి ఆడతాం. ఇప్పుడు నార్లు కూడా పోసుకొని తయారున్నాం. ఇగటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో ఆయమన్న ఆనలు కొట్టాలనని కప్పలకు లగ్గం చేసి ఊరంతా ఊరేగించిండ్రు బుడ్డ పొరగాన్లు. నిజామాబాద్ జిల్లా కిల్డిచ్చిపల్లి ఊరిలో సుతం కప్పతల్లి ఆటలు, గ్రామ దేవతలకు జలాభిషేకాలు సంబరంగా జరిగినాయి. యూత్ అంతా కలిసి హనుమాన్ గుడికాడ ఆనల కోసం పాటలు పాడిండ్రు. అటెంక ఉట్టి సుతం కొట్టిండ్రు. ఇక అన్ని జాగల్లో ఓ తిప్పలైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా దరంపల్లి ఊరోళ్ళది ఇంకో తిప్పలొల్లా. 2 నెలల బట్టి మిషన్ భగీరథ నీళ్లు లేక బిందెలు కొట్లాడుతున్నాయి ఊళ్ళే. అందుకే ఇగియాల గవ్వే ఖాళీ బిందెలు పట్టుకొని డబ్బా దరంపల్లి ఎక్స్రోడ్ తొవ్వ మీదికెక్కి నిరసన చేసిండ్రు మహిళలంతా కూడి. మిషన్ భగీరథ పైప్ లైన్ గేట్ వాళ్ళు ఖరాబ్ అయిందట్టనొల్లా. మరి 2 నెలలు బట్టి ఏ గుడ్డి గుర్రం పనులు తోముతున్నారో అధికారులు గాని ఎన్నిసార్లు చెప్పినా సుతం నెత్తికెక్కించుకోకపోయేటాలకు అమ్మలక్కలు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి మోపైంది. ఒక నెల 15 రోజులు అవుతుంది. ప్రస్తుతం ఒక తాగడానికి కూడా మంచి వాటర్ లేవు. మేము ఎట్లా బతుకుడు జనాలు. ఈ ఆడోళ్ళు పోతే ఏ బోరుకు పోతే మా కరెంటు కాలుతుంది, అది కాలుతుంది అని బిరుకులు కూడా వాళ్ళు ఇస్తలేదు. ఈ జనాలకు ఇబ్బంది ఉండి ఈ రోడ్డుకి ఎక్కింది. లేకపోతే ఈ రోడ్డుకి ఎక్కకపోవు. వాళ్ళు మంచిగా నీళ్ళు ఇస్తే రోడ్డుకి ఎక్కుతారా ఆడోళ్ళు? ఇటు కరువు చేయంగా అటు అధికారులు జాలిగం చేయంగా అంతటా రైతులు ఆడాడ కామన్ పబ్లిక్ అరిగోస పడుతున్నారోల్లా ఇట్లా. మరిగా ఆనలు ఎప్పుడు కొడతాయో, గీ ఊరోళ్లకు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చేటట్టు అధికారులు ఎప్పుడు చేస్తారో చూడాలే.